హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మనం లంచ్లో కానీ డిన్నర్లో కానీ తినే ముందు మనకు ఏదైనా కారం పొడి తినడం కొంతమందికి అలవాటు. అందుకని చెప్పేసి చాలామంది రకరకాల కారం పొడులు అయితే చేసుకొని తింటూ ఉంటారు కదా. సో అందులోని కొన్ని కారం పొడులు అయితే హెల్త్కి చాలా మంచిది. స్కిన్కు కానీ, హెయిర్కు కానీ, కంటి చూపుకు కానీ, దేనికైనా కొన్ని కారం పొడులు చాలా మంచిదన్నమాట. సో నేను చేసింది ఏంటంటే కరివేపాకుతోనే కారం పొడి చేశాను. ఇది హెయిర్ ఫాల్ ఈ మధ్య చాలామందికి హెయిర్ ఫాల్ అయిపోతుంది కదా. సో అలాంటి వాళ్ళకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది. కంటి చూపు కూడా చిన్న పిల్లలకు కూడా సైట్ వచ్చేస్తుంది, కనబడట్లేదు సరిగా. వాళ్ళు ఫోన్లు వాడడంతోనో లేకుంటే బాగా స్టడీ చేయడంతోనో తెలియదు, చాలామందికి సైట్ వస్తుంది అనమాట. సో అలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనకు ఇలాంటి కారం పొడి ఒక్క ముద్దతో అయితే పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ తినండి, చాలా మంచిది. సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటనేది నేను చూపించేస్తారండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు జనరేషన్ బట్టి మనము ఇలాంటివి కొంచెం కొంచెం పిల్లలకు పెడితే మంచిది. నేనైతే ముందుగా కరివేపాకు అనేది నీట్గా కడుక్కొని కొంచెం గాలికి వేసుకున్నాను, నీరంతా పోయేటట్టు. పొడి పొడిగా ఉంటుందన్నమాట. సో వాటర్ ఉంటే కారం పొడి తొందరగా పాడైపోతుంది, బాగుండదు. సో దాంట్లో కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే కొంచెం పల్లీలు తీసుకున్నాను, శనగపప్పు, మినపప్పు, కొంచెం ఆవాలు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు ఎంత వేసుకుంటే అంత మంచిది, చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సో మీ కారంకి సరిపడగా ఎండుమిర్చి అయితే తీసుకోండి. మీ కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి. సో కారం పొడిలో కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేనైతే ఇంత క్వాంటిటీ అయితే తీసుకున్నాను. ముందుగా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ముందుగా మనము ఎండుమిర్చి అయితే వేయించుకుందాము. దోరగా చక్కగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సో పక్కన పెట్టేసి దాంట్లో పల్లీలు, శనగపప్పు, మినపప్పు, సో మనం ఏమైతే తీసుకున్నామో అన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసుకొని చూడండి, చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ అవ్వద్దు, ఎందుకంటే ఆయిల్ ఎక్కువైతే మనకి టేస్ట్ బాగుండదు. సో ఇలా చూడండి, ఇలా అయితే నేను చక్కగా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మనము కరివేపాకు అనేది చక్కగా వేయించుకోవాలన్నమాట. వాటర్ లేకుండా మనం చక్కగా గాలికి వేసుకున్నాం కదా. కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. ఇది మనం గాలికి వేసుకొని కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మీకు తెలిసిపోతుంది ఎంతవరకు ఫ్రై చేసుకోవాలనేది. క్రిస్పీగా ఉంటుందన్నమాట. అట్లా వేయించుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీలో అయితే వేసుకొని పౌడర్ చేసుకోవాలి. రోళ్ళు ఉన్న వాళ్ళు రోట్లో దంచుకోండి, మంచిది. కానీ ఇది పౌడర్ కాబట్టి మనం మిక్సీలో వేసుకుంటే చక్కగా పౌడర్ అయిపోతుంది. ఇది మనం పిల్లలకి పెడుతూ ఉంటే పిల్లలకి అలవాటు అవుతుంది అన్నమాట. కొంతమంది పిల్లలు తినరు, కానీ ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా కానీ మనము కొంచెం నెయ్యి వేసి పిల్లలకి తినిపిస్తూ ఉంటే హెయిర్కైనా, ఇప్పుడు హెయిర్ ఫాల్ చాలా అయిపోతుంది కదా, కంటి చూపు కూడా సరిగా కనపడలేదు పిల్లలకి. హాస్పిటల్కి చాలా వేలు ఖర్చు పెడతాం కదా. సో అలాంటప్పుడు ఇలాంటి కారం పొడులు చేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిది. సరిపడగా ఉప్పు వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. ఇది మనం ఒక బాక్స్లో తీసుకొని నిల్వ చేసుకుంటే మనకి 1 వీక్ వరకు, 1 మంత్ వరకు కూడా ఉంటుంది. దీన్ని పెట్టుకునే పద్ధతిలో పెట్టుకోవాలన్నమాట. సో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.